నిజాంపేట మండల కేంద్రంలో మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు గ్రామంలో మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు కళాబృందంచే పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజాంపేట్ గ్రామంలో మండలంలోని ఈ రోజు రోడ్డు ప్రమాదాలపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు రోడ్డు ప్రమాదాలకు అరికట్టాలనే ఉద్దేశం కొద్దీ అలా 18 సంవత్సరాలు నిండిన పిల్లలు బైకులు నడపొద్దని చెప్పి ఆ బైకులు నడిపితే కూడా లైసెన్స్ రద్దు చేసి తల్లిదండ్రులను కూడా జైలు పెట్టడం జరుగుతుంది. మత్తు పదార్థాలకు తీసుకొని ఇలా బైకు నడిపితే కూడా మెదకు కోర్టుకు పోయి కూడా ఫైన్లు కడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మత్తు తీసుకొని ఎందుకు నడుపుతున్నాం? అనేక రోడ్డు ప్రమాదాలకు గురై భార్య పిల్లలకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై, కొడుకులకు బిడ్డలకు దూరమై అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం. ఇవన్నీ గమనించిన ప్రభుత్వం ఈరోజు రోడ్డు ప్రమాదాలపైన చర్యలు చేపట్టడం జరిగింది. అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజల గురించి ప్రభుత్వం ఇలా మేల్కొల్పాలనే ఉద్దేశం కొద్దీ గంజాయి మత్తులో కూడా మునిగిపోయి అలా బైకుల మీద పోతూ యాక్సిడెంట్లకు గురవుతూ అనేక రకాల ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం రోడ్ల మీద ఎవరు కూడా ప్రమాదాలకు గురి కావద్దని చెప్పి ఈ చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళా బృందంచే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకు